ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుంటారు, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమలో హార్టికల్చర్ వస్తూ ఉంది, ఇక్కడ అక్వాకల్చర్ వస్తూ ఉంది. ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. దీనికి అనుగుణంగా అగ్రికల్చర్ రావాలని. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు రోడ్లే లేని పరిస్థితిలో ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తున్నారు. రెండోది విమాన సర్వీస్ కనెక్టివిటీ మీరు చూస్తే ఈరోజు ఫ్లైట్లు ఎక్కే వాళ్ళు ఎక్కువయ్యారు, ఫ్లైట్లు ఉత్పత్తి తగ్గిపోయినాయి. అలాంటి సమస్య మనం చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ మధ్య ట్రైన్స్ కూడా బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది, ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి. ఇవన్నీ కూడా గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కింద కార్గో కానీ ప్యాసింజర్స్ కానీ కనెక్టివిటీ ఇవ్వడానికి ఒక పాలసీ పెట్టుకున్నాం. అల్టిమేట్గా మీరు చూస్తే ఒకప్పుడు కరెంట్ అంటే ఉండేది కాదు. నేను కూడా లాంతర్తో చదువుకొని వచ్చాను. యు ఆర్ ఆల్ ఫార్చునేట్ నౌ. ఏ స్టేజ్కి రీచ్ అయ్యామంటే ఒకప్పుడు పవర్ మీద అసెంబ్లీలో సగం రోజులు దానిపైన చర్చ జరిగేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 95లో ఎక్కువ చర్చ దేనిపైన జరుగుతుందంటే పవర్ షార్టేజ్. పొలాలు ఎండిపోయినాయి, ఇండ్లకు కరెంట్ రావడం లేదు, మీరేం చేస్తున్నారని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అని ఆ రోజు అడిగేవాళ్ళు. ఒకరోజు అసెంబ్లీ అడ్జర్న్ అయిపోయింది, ప్రతిపక్షాలంతా పట్టుబట్టి. పంటలు ఎండిపోయినాయి, మీరేదో మాట్లాడుతున్నారు, ఇది కుదరదంటే నేనే హెలికాప్టర్ వేసుకొని అసెంబ్లీ వాయిదా వేసి పోయి చూసొచ్చి మళ్ళా సమాధానం చెప్పిన రోజులవి. దాని మీదనే 99లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఈరోజు మీరు చూస్తే 2004కు పవర్ సర్ప్లస్కి వచ్చాం. అక్కడి నుంచి మన ఇంటి పైన మనం కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ ద్వారా గాలితో కరెంటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. జలాశయాల్లో పంపుడు స్టోరేజ్ వచ్చింది. మీ ఊర్లోనే ఒక చిన్న బ్యాటరీ పెట్టుకుంటే కరెంటు మీరే ఉత్పత్తి చేసింది అక్కడనే స్టోరేజ్ చేసి ఏదైతే సోలార్ విండ్ లేకపోతే దాన్ని వాడుకునే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ తగ్గే పరిస్థితికి వచ్చింది. అందుకే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ పెట్టాను. మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ది ఏజ్ ఇన్ మీకు అందరికీ. చదువు మీద పుస్తకాలు చదువుకోవడం కాదు, నాలెడ్జ్ని అప్లికేషన్. చదువుకున్న చదువుని అప్లికేషన్ మీరు ఆలోచించాలి. సమాజంలో చాలా సమస్యలు చూస్తూ ఉంటారు. ఆ సమస్యలు చూసినప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితంలో అనుకున్నది మీరు సాధిస్తారు. ఇటీవల నేను ఒక స్టూడెంట్ చూశాను. అతను మామూలుగా ఇంట్లో వాళ్ళ మదర్ని వాళ్ళని వాచ్ చేశాడు. మీకు అందరికి కామన్ ఇది. ఒక స్టవ్ ఉంటుంది, వెలిగిస్తాం, దాని మీద పాలు పెడతాం. పాలు కాగినప్పుడు పొంగిపోతుంది. అలాంటి దానికి అతను ఆలోచించి స్టవ్లోనే ఒక చిన్న కరెక్షన్ చేస్తే పాలు పొంగకుండా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ది టెక్నాలజీ మార్పు. అదే ఇన్నోవేషన్. అలాంటి ఇన్నోవేషన్స్ యంగ్స్టర్స్ మీరందరూ ఆలోచించాలని స్కూల్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఆలోచించి ఇన్నోవేటివ్ థింకింగ్కి వచ్చి ఇన్నోవేషన్స్కి వస్తే ఈరోజు నేను ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దాని కింద హబ్ అండ్ స్పోక్ మోడల్. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్. మీకు ఎవరికైనా మంచి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు అమలు చేసే అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకొని మళ్ళీ దానివల్ల మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మీకు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు వాట్సాప్ అమెరికాలో తయారు చేసి మనం వాడే వాట్సాప్కి అంతా డబ్బులు మనం కడుతున్నాం. డబ్బులు ఎక్కడికి పోతున్నా అమెరికాకు పోయే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు మనం వాడే ప్రోడక్ట్స్ అన్ని విదేశాల్లో తయారు చేసిన ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం. దానికి వాళ్ళకి ప్రీమియం కడుతున్నాం. దానికి కారణం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంది.
మన ప్రోడక్ట్లు పర్ఫెక్షన్ లేదు. మొన్నే ఇండస్ట్రీస్ మీరు చూశారు. ఇండస్ట్రీస్ మీరు చూస్తే విశాఖపట్నంలో దగ్గర 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 16 లక్షల మంది పిల్లలకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కల్పించే పరిస్థితికి వచ్చాం. అంత మునిపే 8,80,000 కోట్లకు వచ్చాయి. ఇంకో పక్క ఈ రెండే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ రెండు వల్ల 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఆ రోజు ఆలోచించినప్పుడు 20 లక్షలని చెప్పాం. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. కడాన లోకేష్ గారి కృషితో గూగుల్ దేశంలో ఎప్పుడూ రాని పెద్ద ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ మన రాష్ట్రానికి వస్తా ఉందంటే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ అందరినీ పిల్లల్ని ఒకటే కోరుతున్నాం. నా ఆలోచన 1 ఆంటర్‌ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ. అదే సమయంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక ఏఐ యూస్ కేసు మీరు తయారు చేయాలి. పిల్లలు లేకపోతే ఏఐనా వాడాలి. అది ఫ్యూచర్లో ఉంటుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చాం. ఇది అయిన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడే మా అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు. ఒకప్పుడు నేషనల్ కార్ప్స్, ఇక పక్కన నేను చూశాను. ఎన్విరాన్మెంట్ అంటే ఏ విధంగా మాట్లాడారో చూశాను. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు పెట్టాను. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్షాలు పడతాయి, నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర మాత్రం నీటి సమస్య, తాగడానికి నీళ్లు ఉండేటివి కాదు. కొన్ని దిక్కల ఫ్లోరైడ్. ఇప్పుడు కూడా అలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. ఒకప్పుడు కరువు అనేది భయంకరం. అనంతపూర్ జిల్లా ఎడారిగా మారిపోతున్నారు. ఈరోజు ఒక్క నిర్ణయం, కృష్ణా జలాల్ని అనంతపురం జిల్లా తీసుకొచ్చి ఇక్కడే ఎమ్మెల్యేలు, అనంతపురం ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు మీలో, మీరు గుర్తుపెట్టుకోవాలి. మా అసెంబ్లీలో ఈరోజు 25-30 సంవత్సరాల్లో అనంతపూర్ ఎడారిగా మారిపోయే జిల్లాన్ని సస్యశ్యామలం చేయగలిగామంటే అది నీటితోనే సాధ్యమైంది. ముందు చూపుతోనే తయారైంది ఒక అంద్రి నీవా. దానివల్ల కియా మోటార్స్ వచ్చి అనంతపూరు బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చాలామంది నేను చూస్తున్నాను, చాలామంది దీన్ని అపోజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనం స్కూల్లో చెట్లు పెడితే దాన్ని వ్యతిరేకించేవాళ్ళు. దానికి కూడా నేను గవర్నమెంట్ని, స్కూల్ ఎడ్యుకేషన్ అభినందిస్తున్నా. ఏదైతే గ్రీన్ పాస్పోర్ట్ పెట్టారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈరోజు చేసే దాని మీద మీకు తృప్తి ఇప్పుడు కనపడదు. కానీ మీరు పెట్టిన చెట్టు పెద్దదై ఆ చెట్టును చూసినప్పుడు మీ జీవితంలో ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఐఎస్పి తెచ్చాను హైదరాబాద్లో. ఆ రోజు ఒక చెట్టు నాటాను. ఆ ఐఎస్పి పేరు పెరిగింది, బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అయ్యింది. ఈ చెట్టు కూడా పెరిగింది. నేను పోయినప్పుడంతా చెట్టు చూపించి, మీరు పెట్టిన చెట్టు ఒక వృక్షం అయింది, బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుందని అక్కడ చెప్తే అది చూసి ఆనందపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మన దగ్గర గ్రీన్ కవర్ అయితే ఎక్కడా కొండల్లో చెట్లు కనపడేటివి కాదు. దానికి కారణం ఫైర్ వుడ్కు వాడేవాళ్ళం, వ్యవసాయ పనిముట్లకు వాడేవాళ్ళం. ఈరోజు గ్యాస్ వచ్చింది. ఆధునీకరణలో వ్యవసాయ పనిముట్లన్నీ పోయి ట్రాక్టర్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే 50% గ్రీన్ కవర్ ఉండాలి. మీరు పుస్తకాలు చదివినప్పుడు అందరూ చదువుతూ ఉంటారు, చెట్లు గాలిని ఇస్తాయి, గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, చెట్టు మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందని. కానీ ఆ చెట్టు పెట్టాలని మీరు ఆలోచించరు. అదే అప్లికేషన్. అది కానీ మనం చేయగలిగితే ఒకటి. రెండోది విలువలు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు. ఇప్పుడు అందుకే నేను ఒక నెలకొక్కసారి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను.
ఎప్పుడో మీరు చూస్తే పచ్చదనం పరిశుభ్రం పెట్టాం, హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ పెట్టాం. కానీ ఈరోజు ఎందుకు అంటున్నానంటే మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. మీ తల్లో తండ్రో మిమ్మల్ని ఇంత గౌరవించేస్తే మీరు పెద్దయినాక వాళ్ళని చూసుకోకపోతే స్వచ్ఛంగా ఉంటే లాభం ఏంటని అడుగుతున్నా, పరిసరాలు బాగుంటే లాభం ఏంటంటున్నా. అందుకే నాకు ఆలోచన వచ్చినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని అడిగాను, మా పిల్లల్లో విలువలు నేర్పించండి, కడవన్నీ నేను నేర్పించగలుగుతాను, మీలాంటి వాళ్ళు విలువలు కూడా నేర్పించగలిగితే చాలా ఫలితాలు ఉంటాయని అడిగితే స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు విలువలు నేర్పించడానికి ఆయన ముందుకు వచ్చారు. మీరు ఒకటే మళ్ళీ చెప్తున్నా, విలువలు లేని సమాజం ఎంత సంపద ఉన్నా అది నిరుపయోగమే. అదే సంపద లేకపోతే బాధపడమని నేను చెప్పను. సంపద ఉండాలి, విలువలు ఉండాలి. అదే భారతదేశం యొక్క ప్రత్యేకత. అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. స్వచ్ఛమైన ఆలోచనలకు ఈ పిల్లల వయసు నుంచే నాంది పలికే విధంగా ఫౌండేషన్ వేయడానికి ఈ ప్రభుత్వం క్లియర్గా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క డీప్ టెక్నాలజీ, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో టెక్నాలజీ రావాలి. ఒకప్పుడు సెల్ ఫోన్ లేని రోజు నేనే పోరాడా, నా మీద అందరూ ఎగతాళి చేశారు. నేను సెల్ ఫోన్ అంటే నన్ను 420 అన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే ఆ సెల్ ఫోన్లు కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే ఈరోజు స్పేస్ టెక్నాలజీ వచ్చింది, డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, ఏరోస్పేస్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో పెద్ద మార్పులు తీసుకొస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే ఈరోజు నేను ఆలోచించేది మీ అందరి ద్వారా భారతదేశం అగ్రదేశం కావాలంటే ఈ 10 ప్రిన్సిపల్స్ అప్లికేషన్ కోసం ప్రతి సంవత్సరం ఏం చేశామో మీ స్కూల్స్లో పెడతా. ఎప్పుడు ప్రారంభించాం, ఏవేవి అమలు చేశాం, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, మీ జీవితంలో మీరే విధంగా అనుకరించాలి, ఏం చేస్తే మీరు బాగుంటారో మీరు అక్కడి నుంచి ముందుకు పోయే విధంగా కరికులంలోనే దీన్ని ఒక పార్ట్గా తీసుకొస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీ యొక్క మాక్ అసెంబ్లీ చూసా, బ్యూటిఫుల్గా చేశారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్, నాకు మళ్ళా ఒకసారి రిమైండ్ చేశారు మీరు. స్పెషల్ డిబేట్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చేసి చర్చలంటే ఎట్లుండాలనో, ఏ విధంగా అర్థవంతంగా ఉండాలనో చేశారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇన్ని కాకుండా ఇంకొక పక్క నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో బ్రాడ్గా మీ మైండ్ కూడా ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మీలో కూడా దాన్ని సాధించడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మంచిని చెడుని విశ్లేషించే శక్తి కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ స్వార్థం కోసం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటాయని, లేకపోతే కొంతమంది డాక్టర్లు ఇంజనీర్లు ఎక్కువ డబ్బులు వస్తాయని కాకుండా సోషల్ బాధ్యత కూడా ఉండాలి. మళ్ళీ నేను చూశాను 5-6 మంది వచ్చారు. ఇట్లా కాకుండా రాజకీయాల్లో క్వాలిటీ పెరిగితే అన్ని రంగాల్లో ఆటోమేటిక్గా క్వాలిటీ పెరుగుతుంది. రాజకీయాల్లో విలువలు పెరిగితే అన్ని రంగాల్లో అది ప్రభావితం అవుతుంది. ఒక ఉదాహరణ మీరు చూస్తే, నేను కానీ మా మిస్సెస్ కానీ లోకేష్ విషయంలో ఒకటే ఆలోచించాం, ఆ తర్వాత బ్రహ్మడి విషయంలో ఆలోచించాం. ఇద్దరికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచిస్తే ఇద్దరు స్టాన్ఫోర్డ్కి పోయారు. మామూలుగా ఏ కుటుంబంలో ఉండరు, ఇద్దరు కూడా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్స్ అయింది ఈ 1-2 కుటుంబాలే ఉంటాయి. అలాంటి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చాం. నేను ఎప్పుడో ఒకటి ఆలోచించాను, ఫ్యామిలీ అనేది
రాజకీయాల పైన లైవ్లీహుడ్ కోసం డిపెండ్ కాకూడదు. ఆటోమేటిక్గా అప్పుడు గౌరవం ఉండదు. అందుకే వ్యాపారం కూడా నేను స్టార్ట్ చేశాను. 40 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. ఇప్పుడుండే కంపెనీ 3.5 decades అయింది. అప్పుడు నేను ఆయన ఒకటే అడిగాం, మీరు రాజకీయాలకు రావాలంటే రావచ్చు, లేకపోతే వ్యాపారం చేయాలంటే ఫ్యామిలీ బిజినెస్ ఉంది వెళ్ళమని చెప్పాం. నేను అక్కడ కూడా ఒక మాట చెప్పాను, రాజకీయాలకు వస్తే కష్టపడాలి, త్యాగం చేయాలి, శ్రమ చేయాలి. వ్యాపారం అయితే ఈజీగా ఉంటుంది, మీకు కంఫర్ట్స్ ఉంటాయి, యూ డిసైడ్ అంటే ఆఫ్టర్ సమ్ టైం అతను వచ్చి లేదు నేను రాజకీయాల్లో ఉంటానని చెప్పి ముందుకు వచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి. మీరు ముందు జీవితంలో సెటిల్ కావాలి. నేను ఫైనల్గా మిమ్మల్ని అందరినీ కోరేది, రాష్ట్రంలో ఉండే యువతనందరినీ కోరేది, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నామంటే మీలో చైతన్యం తేవడానికి కార్యక్రమం పెట్టుకున్నాం. మీ హక్కులు మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యతలు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏం చేయాలని ఆలోచించాలి. అదే సమయంలో ఒక మంచి సిటిజన్గా తయారు కావాలి, మంచి నాయకుడిగా తయారు కావాలి. ఏది చేయాలన్నా నాయకత్వ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు అన్నీ ఉన్నాయి మన దగ్గర, అది కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని అమలు చేసే నాయకుడు కావాలి. టెక్నాలజీ కావాలి, టెక్నాలజీ ఉంది. అవకాశాలు కావాలంటే బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. దీనికి నాలెడ్జ్ మీ అందరూ చదువుకుంటున్నారు, అది కూడా ఉంది. కానీ అన్నీ వచ్చిన తర్వాత ఇవి అమలు చేసే నాయకత్వ లక్షణాలు మీరు పెంచుకోగలిగితే, లీడర్షిప్ క్వాలిటీస్ మీరు పెంచుకుంటే మీరు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా మాకేం సంబంధం లేని రాజకీయాలు వదిలిపెడితే, రాజకీయాల్లో మొత్తం క్రిమినల్స్ అయితే మీ భవిష్యత్తు జీరో అవుతుంది. ఈ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఇస్తున్నా. మీ జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పర్పస్ కోసం మీరు బ్రతకగలిగితే, ఆ పర్పస్ కోసం బ్రతికిన వాళ్ళందరూ కూడా ఏ పని చేసినా కష్టం అనిపించదు. నేను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పనిచేసిన, మళ్ళా నెక్స్ట్ డే పనిచేసిన ఫెటిక్ రాదంటే దానికి కారణం నా ఆలోచన ఒకటే, నేను ఒక పని చేయాలి, దీనికోసం నేను బ్రతకాలి, ఈ పేరు రావాలని ఆలోచిస్తాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా చూస్తే ఒక పర్పస్ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి విసుగు విరామం లేకుండా పనిచేసే అవకాశం ఉంది. మీలో కూడా స్ఫూర్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూసిన పిల్లలందరిలో కూడా ఈ స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తికి ఇది నాంది పలకాలని చెప్పి మరొక్కసారి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్ మాత, జై తెలుగు తల్లి. మళ్ళీ ఒకసారి జై హింద్, గట్టిగా జై హింద్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఈ మీటింగ్ ఒక హిస్టారికల్ మీటింగ్